కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ డిఎస్ఓ మరియు డిసిఓలను నిలదీస్తూ వడ్ల కొనుగోలు విషయంలో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. 5% కూడా టార్గెట్ ను అందుకోకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. వెంటనే వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు ఊరట కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. లేని పక్షంలో రైతులతో కలిసి కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతులు తిరగబడితే మనం ఏం చేయలేము. ప్రభుత్వం మీరు 2,000 మెట్రిక్ సేకరించి ఇంకా 25,000 మెట్రిక్ టన్నులు ఇంకా 10 రోజులు సేకరిస్తామంటే ఎవరు ఊరు పెడుతున్నారు? ఎట్లా చేస్తారు? మీరు ఏం చేస్తున్నారు? ఈ 10 రోజుల కార్యాచరణ ఈ సభలో చెప్పండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఎట్లా ప్యాకెట్ ఇంప్లిమెంట్ చేస్తారు? ఒకవేళ వర్షాలు పడుతున్నాయి, సెంటర్ బస్సు 2 లారీలు కాకుండా కరెక్ట్గా మాట్లాడి కొత్తగా లారీ మాట్లాడిపోయి ఎక్కువ 20-30 లారీలు తెప్పించుకోండి. తాపకాలు సెకండ్ అవసరం తప్పకుండా ఈ వర్షాలు పడ్డాయి. రాబోయే రోజుల్లో బస్సులు ఎక్కువది. కాబట్టి మీరు ప్రయాక్టివ్ చేయండి. తప్ప తాను రక్షించాలని అని చెప్పి మీరు వడ్డగడ్డి చేస్తే మాత్రం రైతులంతా తీసుకుని రోడ్డు మీద కూర్చొని పాల్గొన్నారు. ఇంకా కార్పొరేట్ ఉండేస్తాం చెప్తున్నారు. అందరూ ఓపిక నచ్చింది. మాకు ఎక్కడ పోయినా అదే పరిస్థితి, అగ్రమైన పరిస్థితి, ఒడుగుడమైన పరిస్థితి, లక్ష్మీమైన పరిస్థితి. మీరు ఎందుకు వాళ్ళని మాట్లాడటం భయపడదు, మీరు భయపడదు. ఈ మాకే అయింది నాకు కదా కాదు. బాయిల్ రైస్ బాయిల్డ్ మిల్లు పంపిస్తే మీకు ఎక్కువ ప్రొడ్యూస్ వస్తుంది. మన మరాడించిన తర్వాత వస్తుంది అవుటర్ అనమాట. అవుటర్ బట్ వీళ్ళ చక్కెర పడితే మాత్రం మనం రైతులు చాలా ఇబ్బంది పడదు. ఇక్కడ కాకుండా వేరే పంపిస్తామండి ఢిల్లీకి. మీరు సహకరించదు. వీళ్ళేమంటే రైతులకు సహకరిస్తారు, రైతులకు సహకరిస్తారు. రైతులకు సహకరించకపోతే ఇంట్లో పంపిస్తాం. వీళ్ళ దగ్గర పంపించాల్సిన అవసరం. ఇక్కడ రైతులు లేనప్పుడు మనం పెద్ద పెద్దగా పంపించిన వాళ్ళం, మంచిర్యాల పంపించిన వాళ్ళం. ఎక్కడైనా పంపించచ్చు. ఏముంది? తొందరగా ప్రయారిటీ కావాలి. కళ్ళలో ఉన్న ధాన్యం వెంటనే బయటకు రావాలి. అది ప్రయారిటీ. అది ప్రయారిటీ ఉంటేనే కదా మనం రైతులు న్యాయం చేయగలుగుతాం. ఎమ్మెల్సీ ఇస్తున్నారు, బాగా ఉంటుంది. నిలుపుతా రాస్తా కోడు మనం వర్షాలు పక్కన పెట్టి కొంచెం రైతులకు కూడా పక్కన ప్లీజ్.